హలో ట్రేడర్స్ అండ్ ఎవ్రీవన్. సో కొత్తగా మీరు వచ్చినట్టయితే మన ఛానల్ని ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి వీడియో మీరు చూస్తున్నట్టయితే మీకు చాలా నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. ప్రతి ఒక్క వీడియోకి మీరు అనాలిసిస్ అనేది ఫాలో అవుతేనే మీకు కమింగ్ డేస్లో కూడా సెషన్స్ ఎలా ఉంటాయో అనేది సో హ్యాబిచువల్గా మీరు మంచి అనాలిసిస్ చేసుకొని కీ లెవెల్స్ నుంచి ట్రేడింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నిన్నటి ట్రేడింగ్ సెషన్లో చూస్తే మనకి స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ కనబడింది కదా, కానీ కీ లెవెల్స్ అనేవి చాలా డిఫికల్ట్గా మారాయి. ఇప్పుడు 23,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. 23,450, 23,400 టు 23,500 వరకు. సో ఈ రెసిస్టెన్స్ నుంచి నిఫ్టీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది రేపు మార్నింగ్ కూడా. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా కానీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా 23,500 అబోవ్ సస్టైన్ అవుతుంది అండ్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎలాంటి న్యూస్ లేకుంటే మాత్రం గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీ 23,400 నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపటి మనకి నిఫ్టీ కీ లెవెల్స్ చూసుకున్నట్టయితే 23,080 టు 23,150. సో ఈ 23,080 టు 23,150 రేంజ్ అనేది స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఒకవేళ ఎలాంటి మూమెంట్ లేకుంటే మాత్రం నిఫ్టీలో ఈ రేంజ్ మనం చూసుకోవచ్చు. రేపు ఈ రేంజ్లో వోల్టాలిటీ చూపించే ఛాన్స్ ఉంటుంది. రేపు ఫ్రైడే సెషన్ కదా, మళ్ళీ సో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ అండ్ యుఎస్ ఇప్పుడున్న నెగోషియేషన్స్లో వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవట్లేదు. యుఎస్ ఎంత స్ట్రాంగ్గా అగ్రిమెంట్ కోసం చూస్తున్నా అని ఇరాన్ మాత్రం సో దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్క మార్కెట్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ. ఎందుకంటే హోప్స్ అనేవి బిల్డప్ అవుతాయి ఈ టైంలో. మీకు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చూసుకొని చేస్తే బెటర్. ఆర్ఎల్స్ మండే నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ట్రంప్ ఓన్లీ అనౌన్స్మెంట్ ఇచ్చింది 5 days సీజ్ఫైర్ కోసం మాత్రమే. ఎలాంటి ఎయిర్ బేస్ స్ట్రైక్స్ కానీ ఇరాన్ మీద జరపము అని చెప్పేసి అదొక్క స్టేట్మెంట్ మీద మాత్రమే ఇప్పుడు నిఫ్టీ పాజిటివ్నెస్ చూపించింది. లేదంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా ఉండే ఛాన్సెస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది 22,500 నుంచి. కానీ నిఫ్టీ ఇంత రివర్సల్ వచ్చిందంటే ఓన్లీ ఫర్ 5 days సీజ్ఫైర్, ఎలాంటి అటాక్స్ ఉన్నాయని చెప్పేసి యూఎస్ నుంచి ఆ ఒక్క న్యూస్ వల్లే మార్కెట్స్ అనేవి పాజిటివ్ సెంటిమెంట్స్ కనబడ్డాయి. కానీ ఓన్లీ ఫర్ 5 days కాబట్టి ఇప్పుడు మెయిన్ అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ఉంటుంది. ఈ 5 daysకి కూడా ట్రంప్ సీజ్ఫైర్ కంటిన్యూ చేస్తాడా లేదంటే మళ్ళీ సో వార్స్ అనేవి కంటిన్యూ అవుతాయా, ఇరాన్ అండ్ యుఎస్, ఇజ్రాయెల్ కూడా. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్లో ఇంకా కంటిన్యూషన్ జరుగుతుంది. వీళ్ళ మధ్యలో మాత్రం ఎలాంటి నెగోషియేషన్స్ అనేవి రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా అటాక్స్ అండ్ రిటాలియేషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ డిసిషన్లో యుఎస్ ఒక సీజ్ఫైర్ అనేది స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తే కానీ మార్కెట్స్ రికవరీ కావు అండ్ గ్లోబల్గా ప్యానిక్నెస్ అనేది రిలీజ్ అవుతుంది. పాజిటివిటీ బిల్డప్ అయ్యి అన్ని రికవరీ జరగడం స్టార్ట్ అవుతాయి. సో వరల్డ్లో ఇంకా పీస్ఫుల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు కమింగ్ సాటర్డే రోజు మనకి లాస్ట్ డే కాబట్టి ఆ రోజు డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి నెగిటివ్ డిసిషన్ తీసుకున్నా, పాజిటివ్ డిసిషన్ తీసుకున్నా సో మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండద్దు అనుకుంటే మనకు హోప్స్ అనేవి పక్కన పెట్టి మనం పీస్ఫుల్గా హ్యాండిల్ చేస్తే బెటర్ ఉంటుంది డిసిప్లిన్తో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కీ లెవెల్స్ అనేవి చెప్పాను కదా, 23,400 టు 23,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అనేది 23,080 టు 23,150. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది. రేపటి ఫ్రైడే సెషన్ ఎలా తీసుకోవాలి, మనం ట్రేడింగ్ సెషన్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తే మాత్రం సో రేంజ్ బౌండ్ మార్కెట్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో కనీసం బయింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్ ద లాస్ట్ మూమెంట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే నిఫ్టీ పైకల్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే బ్రేక్ డౌన్ ఆర్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు 2 కండిషన్స్ ఉన్నాయి. మార్నింగ్ మొత్తం ఒక రేంజ్లో మాత్రమే తిరిగి లాస్ట్ మూమెంట్ వరకు సో నిఫ్టీ ఫాల్ అనేది కనబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సాటర్డే రోజు డిసిషన్ కాబట్టి ప్యానిక్నెస్, సెల్లింగ్ ప్రెషర్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. ఒకవేళ డిసిషన్ రాకుంటే మాత్రమే ఇలాంటి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ప్యానిక్నెస్ కానీ ఆర్ మార్నింగ్ నుంచే సెల్లింగ్ ప్రెషర్ ఉండి ఒక రేంజ్లో తిరిగే ఛాన్స్ కానీ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ కానీ ఉంటుంది. సో ఈ రెండు మనకి రేపటి కండిషన్స్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ న్యూస్ అయినా, హోప్స్ బిల్డప్ అయ్యి పాజిటివ్ న్యూస్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ గ్యాప్ డౌన్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం సో నెగిటివ్ న్యూస్ కోసం ఇంకా సెషన్స్లో
సో అప్కమింగ్ డేస్లో నెగిటివ్ న్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అలా కూడా FISDS నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 23,080 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే. సో రేపటి ట్రేడింగ్ సెషన్లో మంచిగా ప్రిపేర్ అవ్వాలి మనం. సో చూసుకుంటూ మనం నిన్నటి మార్కెట్లో ఇలా అయితే మన టెలిగ్రామ్లో లైవ్లో ట్రేడ్ ప్లాన్స్ ఇచ్చాం కదా. సో చాలామందికి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది, ఒక మంచి డిసిప్లిన్ మెథడ్ అవుతుంది. ప్రాసెస్ అనేది ఇంత కూల్గా ఉంది. సో ఎంట్రీస్ అనేవి మనం ఎక్కడ చిన్న చిన్న ఎంట్రీస్ తీసుకున్నా ప్రతి ఒక్క ట్రేడ్లో 20 పాయింట్స్ మినిమం 30 పాయింట్స్ వరకు వెళ్ళింది నిఫ్టీ. సో ప్రతి ఒక్క ప్రీమియం మీద. సో మనం అలా ఎంట్రీస్ తీసుకుంటే కానీ మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండడం ఈజీ అవుతుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఉన్నట్టయితే, సో ఎలాంటి లాసెస్ రావద్దు మాకు అని చెప్పేసి, మీకు హోప్స్ బిల్డప్ రావద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రమే మన ప్రీమియం ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే పిన్ చేసిన మెసేజ్కి మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తే సో మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో జాయిన్ చేపిస్తాం. అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్లో మంచి ట్రేడ్ ప్లాన్స్, మంచి స్టాప్ లాసెస్ పెట్టుకొని ప్రాఫిటబుల్ ఎలా అవ్వాలి, సో ఇదే మన గోల్. ఎంత కాన్ఫిడెన్స్గా డైరెక్షనల్లో ఎంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎవ్వరు చూపించారు మీకు. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎస్ తెలుగు.